10 ఏళ్ల పాలన వర్సెస్ 100 రోజుల పాలన. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం అంతా ఈ అంశం చుట్టే తిరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిండు, మరి 100 రోజుల పాలన చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఈ ముచ్చట్ల మీదనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా సర్క్యులేట్ అయిపోయినటువంటి కథ. మొత్తానికి ఎన్నికలు ఇవాళ పోలింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ విషయం మీద ఈ రెండు విషయాలపైన ఇవాళ ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి ఓటేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రజలు మొత్తం అయోమయంలో పడిపోయారు. మొత్తానికి ఈ ఎన్నికల ప్రచారాలు ముగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నట. ఇక తిరిగి మైండ్ ఫ్రెష్ చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి రోజు పొద్దుగా లేస్తే అబద్ధాలతోని అట్టుడికిపోయినటువంటి రేవంత్ ఇక చివరికి మొత్తానికి ఫుట్బాల్ ఆడుతుండు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం HCU స్టూడెంట్స్తో సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఉదయం వర్సిటీకి వెళ్ళినటువంటి ఆయన ఇండియా టీం పేరున్నటువంటి జెర్సీ ధరించి గేమ్లో పాల్గొన్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్ 100 రోజుల పాలనే లక్ష్యంగా BRS BJP అటాక్. ఇక 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని కౌంటర్ అటాక్ చేసిన కాంగ్రెస్, రాజ్యాంగం రిజర్వేషన్ల అంశాలపైన బీజేపీని ఇక ఇరుకున పెట్టినటువంటి రేవంత్, గ్యారెంటీలు 30,000 ఉద్యోగాలు, ఇక రైతు భరోసాపై మొత్తానికి కాంగ్రెస్ నేతల ధీమాగా 30,000 ఉద్యోగాలు వేసిరు కదా. ఆ 30,000 ఉద్యోగాల మీద, రైతు భరోసా మీద కాంగ్రెస్ నేతల ధీమా ఉందట. ఇక ఫ్రీ బస్ ఒకటి, 500 సిలిండర్ బుడ్డి. ఇక ఫ్రీ బస్ మీద ఓట్లు పడతాయా అంటే అది మహిళలకే తెలుసు. మరి మహిళలే ఉద్దేశపూర్వకంగా మరి ఓట్లు వేస్తారా, మరి ఆ ఫ్రీ బస్తోని మహిళలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, తిప్పలేంది ఒక్కసారి కనుక్కొని ఆలోచించి వాళ్ళ ఓట్లు ఎట్లా పడతాయో ఇక మరి రేవంత్ రెడ్డికి తెలుసు. ఇక పోతే ఇక లాంటి స్కీములతో 500 సిలిండర్ లాంటి స్కీములతో మహిళల ఓట్లు గంపగుత్తగా పడతాయని నమ్మకంతో, అందుకే 100 రోజుల పాలనకు ఎన్నికలు ఇక రెఫరెండం అన్న సీఎం. మొత్తం మీద మహిళల ఓట్లు అయితే తప్పకుండా పడతాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టిరు కదా ఫ్రీ బస్ ఒకటి, 500 సిలిండర్ బుడ్డి, ఈ అంశాలు రెండింటిపైన ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడట. రాష్ట్రంలో నెల రోజులుగా 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల పోర్లో ఇక కీలకమైనటువంటి ప్రజా తీర్పు సోమవారం ఈవీఎంలో సంక్షిప్తం కానుంది. తమకు 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్, తనకు 10 దాటుతాయని బీజేపీ, 12 నుంచి 14 తెచ్చుకుంటామని బీఆర్ఎస్ నేతలు ఇక ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా నిండనటువంటి కాంగ్రెస్ సర్కారును ఇక 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బీజేపీ, రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇకపోతే 10 ఏళ్ల పాలనలో ఏమి చేశామో చెప్పుకొని ఓట్లు అడగాల్సినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అది కాకుండా 100 రోజుల్లో కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పాలంటూ నిలదీయడం ఆసక్తి రేపింది. ఇక బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇక మొదలుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరకు, బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆర్ మొదలుకొని కేటీఆర్, హరీష్ రావు వరకు అందరూ 100 రోజుల కాంగ్రెస్ పాలనలోనే ప్రధానంగా టార్గెట్ చేశారు. 100 రోజుల పాలన టార్గెట్ చేసినారంటే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా 100 రోజుల పాలన గురించి, అందుకే టార్గెట్ చేశారు, అందుకే మాట్లాడినారు. ఇక బీఆర్ఎస్లో మాజీ సీఎం కేసీఆర్ మొదలుకొని కేటీఆర్, హరీష్ రావు వరకు అందరూ 100 రోజుల కాంగ్రెస్ పాలనే ప్రధానంగా టార్గెట్ చేశారు. ప్రత్యర్థుల ఇక విమర్శలు, ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. 100 రోజుల ప్రజాపాలనలో తాము 5 గ్యారెంటీలు అమలు చేశామని, ఇక కోతలు లేని కరెంటు ఇస్తున్నామని కూడా, రైతు భరోసా చేశామని కూడా, ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ లాంటి హామీలను అమలు చేయబోతున్నామని కూడా ఇక ప్రతి సభలో చెప్పినటువంటి సీఎం రేవంత్. మరి 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఇక నిలదీశారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ రూపాయలు 7 లక్షల కోట్లు అప్పుల కుప్పగా మారేస్తే ఇక బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అంటూ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. బరాబర్ ఈ ఎన్నికల 100 రోజుల పాలనకు రెఫరెండం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఇక మోదీ సర్కారు 3వసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి ఇకపోతే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ చివరి 10 రోజుల రేవంత్ సాగించిన ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక మొత్తం మీద రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా బీఆర్ఎస్, బీజేపీ ఇక 10 ఏళ్ల పాలన వర్సెస్ ఇక 100 రోజుల పాలన అన్నట్లుగా సాగిపోయింది. కాంగ్రెస్ 100 రోజుల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పైనే మొత్తం మీద రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది.